ప్రయాణం అయిపోతుంది. యా మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మీ ఊరు? నేను న్యూజిలాండ్ నుంచి, చిన్నప్పటి నుంచి న్యూజిలాండ్ నుంచి వస్తున్నాను. ఇప్పుడు బీటెక్ థర్డ్ ఇయర్ కదా? బీటెక్ జర్నీ ఎలా ఉంది ఫస్ట్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్ దాకా? ఫస్ట్ ఇయర్ నుంచి థర్డ్ ఇయర్ దాకా అకాడమికల్గా అంతా న్యూట్రల్గా ఉన్న పర్సనల్ జర్నీ మాత్రం కొంచెం చెప్పుకోదగ్గట్టుంది. అంటే ఫ్రెండ్స్ మీట్ అవ్వడం, న్యూ ఎక్స్పీరియన్స్. సో అకాడమిక్ ఎక్స్పీరియన్స్ అంత లేకపోయినా పర్సనల్ ఎక్స్పీరియన్స్ మాత్రం ఇట్ వాస్ నైస్ మీటింగ్ న్యూ ఫ్రెండ్స్, లెర్నింగ్ న్యూ థింగ్స్. ఓకే, ఫ్రెండ్స్ టాపిక్ తీసుకొచ్చావు కాబట్టి మీకు ఇంటర్మీడియట్లో ఫ్రెండ్స్ ఉంటారు, 10th లో ఉంటారు. మరి వాళ్ళకి బీటెక్కి డిఫరెన్స్లో ఏం డిఫరెన్స్ చూసావు? అదంతా ఫ్రెండ్స్ అంటే చాలా చైల్డిష్గా అయిపోయింది. కానీ బీటెక్ వచ్చేసరికి సంవాట్ పెద్దోళ్ళం అయ్యాం, కొంచెం మెచ్యూరిటీ అనేది ఉంటుంది. సో బీటెక్లో కొన్ని నేర్చుకుంటాం, బీటెక్లో నేర్చుకునేది అడల్ట్హుడ్ వచ్చేసినట్టే. సో ఇంటర్మీడియట్ స్కూల్ నేను అంత సీరియస్గా తీసుకోలేదు. ఓకే, సో ఈ సంవాట్ కొంచెం అడల్ట్హుడ్, కొంచెం అడల్ట్ అయ్యాను, పెద్దోళ్ళని కొంచెం బిహేవ్ అంటే కొంచెం మనకి రెక్కలు వచ్చాయన్న విధంగా అంతేనా? రెక్కలు కాదు, ఇన్ఫాక్ట్ రెక్కలు వచ్చినాయి అంటే స్కూల్ ఇంటర్మీడియట్ రెక్కలు వచ్చినట్టు ఉండేది, ఇష్టం వచ్చినట్టు. ఓకే, బీటెక్ వచ్చాక కొంచెం గ్రౌండెడ్గా ఉంటుంది. ఇప్పుడు మనకి బీటెక్ కాలేజ్లో ఇన్సెట్ ఐడి కార్డు అడుగుతారు కదా, దాని మీ ఒపీనియన్ ఏంటంటే అది అవసరం అంటావా? ఇన్సెట్ కానీ ఐడి కార్డు కానీ ఏమన్నా? అంటే మనం కాలేజ్లో ఉన్నప్పుడు ఒక ఫార్మెట్ మెయింటైన్ చేయటం అనేది అపోజ్ చేయదగ్గట్టు ఏమీ లేదు. అంటే రీజన్ ఉంటుంది కదా ఏదో ఒకటి, ఇన్సెట్ చేయడానికైనా ఐడి కార్డు ఇవ్వడానికైనా. అంటే అది ఒక స్టూడెంట్ డీసెన్స్, డ్రెస్ సెన్స్ కాబట్టి డ్రెస్ సెన్స్ మెయింటైన్ చేయాలి స్టూడెంట్ అంటే, ప్రొఫెషనల్ స్టూడెంట్ అంటే. అంటే ఊరికే మనం ప్రొఫెషనల్గా కనబడటానికి మాత్రమే అంటావు అది. అంటే బయట తిరిగే వాళ్ళకి మనకి తేడా ఉన్నారు కదా, ఎక్కడానికి సివిల్ వేసుకొస్తాం, యూనిఫామ్ ఉంటే అది వేరే విషయం. సివిల్ వేసుకొచ్చి జస్ట్ బయట తిరుగుతున్నట్టు క్యాజువల్ అవుట్ఫిట్లో ఉంటే మన స్టూడెంట్స్ లాగా. బీటెక్ అంటే ప్రొఫెషనల్, మనం ఇప్పుడు ఇక్కడ కోర్స్ నేర్చుకొని డిఫరెంట్ ప్రొఫెషన్స్లోకి వెళ్తాం. సో డ్రెస్సింగ్స్ అనేది మెయింటైన్ చేయాలి, అది ఇప్పటి నుంచే నేర్పిస్తారు అనేది అది ఇంటెన్షన్. అంటే ఇది ఎలా ఉంటుందంటే మనకి ఏదో ఒక కంపల్సరీ కింద చేస్తారు, అంటే ఇన్సెట్ ఐడి కార్డు కంపల్సరీ చేస్తారు అని కాలేజీలో. యా, అది చెప్పాను కదా, అంటే మనం ఇప్పుడు ఈ తర్వాత వీ హ్యావ్ టు చూస్ ఎ ప్రొఫెషన్. సో అప్పుడు ఎలా ఉండాలో ఇప్పటి నుంచి ఇక్కడ నేర్పించడం కాలేజ్ ఒక వాళ్ళ ఇంటెన్షన్, అన్నీ నేర్పిస్తారని వాళ్ళ ఇంటెన్షన్. ఇప్పుడు నీ లైఫ్లో చాలా మూమెంట్స్ ఉంటాయి, కొన్ని సాడ్ కొన్ని హ్యాపీ ఉంటాయి. హ్యాపీ మూమెంట్ ఏంటి? హ్యాపీగా ఉండదు హ్యాపీ మూమెంట్స్ అంటే ఫ్రెండ్స్తో ఉన్నాయి, స్కూల్లో కానీ ఇంటర్మీడియట్లో ఇక్కడ కానీ. హ్యాపీ మూమెంట్స్ అంటే నేను ఒక మూమెంట్ షేర్ చేస్తాను. మూమెంట్ ఒకటి హ్యాపీ, నా ఇంటర్మీడియట్లో నేను నా ఫ్రెండ్స్ బాగా తిరిగేవాళ్ళం, సినిమాలకి, హోటల్స్కి. అవి చాలా హ్యాపీగా ఉండేవి. నేను నవ్వుకుంటాం, తిరగటం అలా. ఇంకా అంతకుమించి హ్యాపీ మూమెంట్స్ అంటే ఫ్రెండ్స్తో ఉంటాయి. ఇంకా హ్యాపీ మూమెంట్స్ కానీ ఇంకా ఫేవరెట్ ఫిలిమ్స్ చూసినప్పుడు కానీ, ఫేవరెట్ మంచి ఫిలిమ్స్ చూసినప్పుడు. సాడ్ మూమెంట్స్ అంటే సాడ్ అని చెప్పలేను నేను, సాడ్ మూమెంట్స్ ఏం లేవు. లైక్ ఏమైనా తలుచుకుంటున్నప్పుడు మనకి వస్తుంది కదా, ఫీలింగ్ వస్తుంది కదా, అలా జరిగి ఉండకపోతే బాగుండేది, అనవసరంగా జరిగిపోయింది అలాగా మూమెంట్స్ ఉన్నాయా? నేను ఒకటి మూమెంట్స్ అంటే స్కూల్లో ఒక ఏదో ఇన్ఫ్లుయెన్స్ ఉంది, ఆ వయసు ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంది. ఏదో అంటే జస్ట్ ఎలా అంటే చేసేవాళ్ళం ఏదో సంథింగ్ అట్రాక్షన్తోనో తెలిసి తెలియని వయసులో. అవి రిగ్రెట్ అవుతూ ఉంటాం అప్పటికి. సాడ్ మూమెంట్స్ అంటే అవి తెలుసుకొని కొంచెం రిగ్రెట్, అంటే అప్పుడు అలా అలా చెడి ఉంటుందా? హార్ట్ బ్రేక్ లాంటివి ఏం లేవు కానీ కొంచెం సాడ్గా ఉంటే బాధపడే విషయాలు అయ్యో అట్లా. అది కూడా నా బిహేవియర్ ఏంటి అలా ఉందని నా గురించి బాధపడతాను. లైక్ నన్ను ఎవరు హర్ట్ చేయలేదు,
నేను ఎవరిని హర్ట్ చేశానని నాకు తెలియదు. ఓకే. ఇంకా పెద్దగా ఏమవుదామని చెప్పి పెద్దనాక నేనేమన్నా ఒక కాంట్రిబ్యూషనల్ జాబ్ ఏమైనా చేద్దాం అనుకున్నాను. అంటే సొసైటీకి పుట్టిన పెరిగినట్టు కాకుండా ఒక యూనిక్గా ఉందామని. యూనిక్గా అంటే ఏం చేసినా కానీ ఆ. కాంట్రిబ్యూట్ అవ్వాలి సొసైటీకి, హ్యూమన్ మ్యాన్ కైండ్కి. లైక్ ఇన్నోవేషన్తో పాటు ఉంటాం, ఒక ఇన్నోవేటింగ్ కంపెనీలో పొజిషన్లో ఉంటాం. సో నా జాబ్ అన్నది జస్ట్ సర్వీస్లో కాకుండా కాంట్రిబ్యూషన్ లాగా ఉండాలి. జస్ట్ మనీ కోసం కాకుండా మనం చేసేదాన్ని కూడా సొసైటీకి యూజ్ ఉండాలంటాం. అంతేనా? ఓకే, నైస్. ఇప్పుడు నీకు ఉంటాయి కదా లైక్ కొన్ని క్రషెస్ ఏమైనా అలాగే ఉన్నాయేమన్నా? అంటే ప్రతి అంటే అందమైన అమ్మాయి వన్ సైడ్ కానీ అలాగా టూ సైడ్ ఏమైనా? టూ సైడ్ లాగా ఏం లేవు కానీ వన్ సైడ్లో అయితే జస్ట్ అది చాలా అప్డేట్ అవుతానే ఉంటుంది. ఫిక్స్డ్ లిస్ట్ అనేది ఉండదు. మా కెమెరామెన్ మీద క్రష్ ఉంది నాకు. గోల్స్ కదా సరదా కన్నా గర్ల్స్లో అయితే ఇక చెప్పాను కదా, ఇక గర్ల్స్ అంటే చాలా అందంగా ఉంటారు. ట్రూ లవ్ అంటే ఏంటంటావు? ట్రూ లవ్ అంటే నీ ఒపీనియన్ ప్రకారం ఏంటంటావు? ట్రూ లవ్ అంటే యాక్సెప్టింగ్ పర్సన్ యాజ్ దే ఆర్. అలా లవ్ అంటే ఆ మూమెంట్ నుంచి లవ్ చేసుకుంటాం, ఫాస్ట్ చూసుకోకుండా వాళ్ళతోనే ఉండాలని ఏదేమైనా. ఇంకా ఫర్దర్ థాట్స్ లేవు. ఇద్దరికి కమిట్ అయ్యారంటే ఇంకా మిగతా విషయాలు ఆలోచించకుండా ఉంటుంది లవ్. అంటే గొడవలు వచ్చినా ఏమొచ్చినా కానీ వాళ్ళిద్దరు ఒకటి అని అలా ఉండాలంటావా? అలా ఉంటుందంటే మనకి సిచ్యువేషన్ అప్పుడు ఉన్నారు కొంతమంది, మనం ఉన్నప్పుడు వాళ్ళు కూడా ఉంటారని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఉన్నారు ఉన్నారంట అయితే. ఇప్పుడు మన యూత్ అనేది ఇండియాకి బ్యాక్ బోన్ అంటారు చాలా మంది. అంటే ఎక్కువ మనమే ఉన్నాం బ్యాక్ బోన్ అంటారు. యాజ్ అ యూత్ నువ్వు అది సపోర్ట్ చేస్తావు లేకపోతే డినే చేస్తావా? యూత్ డెఫినెట్గా బ్యాక్ బోనే, ఇన్ఎవిటబుల్. ఎందుకంటే సీనియర్ సిటిజన్స్ ఎట్లాగైనా ఇన్ఎవిటబుల్, వాళ్ళు ఏజ్ అవటం రిటైర్ అవటం కన్ఫామ్. సో ఖచ్చితంగా కొంతమంది యూత్ ఇర్రెస్పాన్సిబుల్గా ఉన్న రెస్పాన్సిబుల్ యూత్ ఎలాగైనా వాళ్ళ పొజిషన్స్ సొసైటీలో వాళ్ళకి ఉంటాయి, వాళ్ళు నడిపిస్తుంటారు. కానీ చాలా మంది ఇప్పుడు నా పర్స్పెక్టివ్ ఏంటంటే యూత్ అనేవాళ్ళు వాళ్ళంతటే వాళ్ళకి వాళ్ళు పూజించుకోవడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు ఇప్పుడు. అంటే వాళ్ళకంటే ఏంటంటే ఒక ఉద్యోగం కావాలి, ఇంత నెలకు వచ్చేసరికి ఇంత సంపాదన కావాలి, అది చాలా మందికి ఉన్న థాట్. అది దానికోసం చాలా ట్రైనింగ్ అని తీసుకుంటున్నారు ఏవో ఒకటి. అంటే వాళ్ళ కడుపు నింపుకోవడానికి వాళ్ళ డే సస్టైన్ అవ్వడానికి వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. అలాంటి వాళ్ళు ఇండియాని ఎలా డెవలప్ చేస్తారంటావు? అందరూ అలా లేరు, చాలా మంది అలాగే ఉన్నారు కదా. చాలా మంది అంటే మెజారిటీ ఉండొచ్చు కానీ 100% ఉన్నారని చెప్పలేము కదా. 100% మెజారిటీ ఉంటారు కదా. మెజారిటీ అంటే మనకి తెలీదు. అంటే నేనైతే ఏమంటానంటే దేనికి ఉండాల్సిన దానికి ఉంటారు. ఎవరికి తెలుసు, ఇప్పటికీ యూపీఎస్సీ ప్రిపేర్ అవుతే చాలా మంది ఉంటారు, వాళ్ళు ఐఏఎస్ లైన్ నడిపిస్తారు. పొలిటీషియన్స్ కింద చాలా మంది ఆస్పైర్ అవుతుంటారు. ఎవరి పొజిషన్ వాళ్ళు ప్రతి సొసైటీలో ఉన్న ఇప్పుడున్న పాపులేషన్కి, ఇప్పుడున్న నాలెడ్జ్కి ఏ డ్రీమ్ చేద్దరో ఆ డ్రీమ్కి ఉన్నాడు. సో కొంతమంది లేకపోయినా ఉన్నవాళ్ళు రీచ్ అవుతారంటే ఎవరు చూసుకుంటారు. ఓకే, నేను అడగాలనుకుంటున్నాను దీన్ని అడిగే నిన్ను. నేను అడుగుదాం అనుకుంటున్నానంటే నీ ఒపీనియన్ ఏంటి అసలు దీని మీద? ఈ ఇండియన్స్ ఇందాక అడిగావు యూత్ బ్యాక్ బోన్ అంటారు, కానీ చాలా మంది బేసిక్స్కి స్ట్రగుల్ అవుతుంటారు. వీళ్ళు అసలు ఎలా నేషన్ నడిపిస్తారు, అసలు నీ ఒపీనియన్? ఓకేనా? ఓకే, నా పర్స్పెక్టివ్ ఏంటంటే మన యూత్ అనేవాళ్ళు 20 దాటిదా యూత్ అంటాం కదా నార్మల్గా. వీళ్ళు ఎలా ఉంటారంటే ఎప్పుడు వేరే వాళ్ళ మీద డిపెండ్ అవుతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఒక ఎలాంటి 35 to 40, 35 to 50 ఏజ్ గ్రూప్ ఉంటారు కదా, వాళ్ళు పెద్దవాళ్ళు.
వాళ్ళు ఏం చెప్తే వాళ్ళు ఏం చెప్తే అది చేయాలి యూత్ అనేది. సాఫ్ట్వేర్ జాబ్కి వెళ్ళినా కానీ అంతే, చాలా వరకు మనకన్నా సీనియర్స్ ఎలా ఉంటారు, 30+35+ ఉంటారు. అంటే వాళ్ళు చెప్పిన పనులు యూత్ చేస్తారు, ఏదో గుడ్డిగా చేస్తారు, బ్లైండ్గా. ఇక్కడ అదే చేసేది. వీళ్ళ ఐడియాస్కి మామూలుగా ఎవరికి పట్టించుకోరు ఎక్కువ. ఒక 40+% చెప్పాడు అనుకో, ఏమనుకుంటారు, ఓకే వాడు ఎక్స్పీరియన్స్ కాబట్టి వాడు చెప్తున్నాడు, వాడు ఐడియా మనం తీసుకోవచ్చు. అదే 20 years చెప్తే ఏమంటాడు, వీడికి ఏం తెలియదు, వీడు చెప్తాడని అంత పట్టించుకోరు. సో నేనేమంటానంటే మన యూత్ అనేది ఒకరి మీద డిపెండ్ అవ్వకూడదు. మనం ఒకటి కమిట్ అయ్యామంటే వెళ్ళిపోవడం, దాని వెనకాల వెళ్ళిపోవడం. చాలామంది ఆపుతారు మనల్ని, చాలామంది మనం పుష్ చేస్తారు, ఇది వల్ల కాదంటారు, అలా ఉంటుంది. కానీ మనకి ఏంటంటే మనకి ఈ వయసులో మనకి ఎనర్జీ చాలా ఎక్కువ ఉంటుంది, మనం ఏదైనా చేయొచ్చు, ఎంతవరకైనా వెళ్ళొచ్చు మనం. అది ఈ వయసు వరకు ఎనర్జీ ఉంటుంది మనకి, ఓకేనా. సో యూత్ అనేవాళ్ళు ఎవరికి భయపడకుండా, ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ముందుకు వెళ్ళాలంతే. అంతేగాని ఇలా వెళ్తే వాళ్ళే అనుకుంటారు, వీళ్ళే అనుకుంటారు. మెయిన్గా యూత్ అనేది చెప్తావా బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు పడిపోతారు. ఎంత ప్లస్ ఉందో అంత మైనస్ ఉంటుంది. బ్యాడ్ హ్యాబిట్స్ బాగా ఎడిక్ట్ అయిపోతున్నారు. బ్యాడ్ హ్యాబిట్స్ అంటే మందు సిగరెట్టే కాదు, ఫోన్లో గేమ్స్ కూడా, ఇన్స్టాగ్రామ్ కూడా, అది కూడా ఒక రకమైన బ్యాడ్ హ్యాబిట్స్. అవి బాగా ఎడిక్ట్ అయిపోతున్నారు. సో కొత్త ఆలోచనకి థింక్ చేయలేరు, ఓకేనా. అది మనకి బాగా నెగిటివ్ పాయింట్ అయిపోయింది అనమాట. సో యూత్ అనే వాళ్ళు ఏం చేయాలంటే ఒకటి ఫిక్స్ అవ్వాలి, ఒక ఐడియా కానీ, లేకపోతే మనకి ఎలాంటి ఐడియాస్ లేవు. ఒక ఐడియా ఉన్నవాడికి మనకి హెల్ప్గా ఉండాలి వాడికి. ఇప్పుడు వాడే మన పైకి తీసుకెళ్తాడు, ఓకేనా. అలా ఉంటే బాగుంటుంది యూత్ అనేది. మన ఇండియా కూడా డెవలప్ అవ్వడానికి ఛాన్సెస్ ఉన్నాయి. చైనా వాళ్ళు అలాగే చేస్తారు, ఎక్కువ ఇన్నోవేటివ్స్ని ఎంకరేజ్ చేస్తారు వాళ్ళు. ఉంటుంది యూత్ అనేది. నిజంగా అలా ఉంటే నేషన్ మనం కూడా సూపర్ పవర్ లాగా రైజ్ అవ్వచ్చు. బట్ మెజారిటీ మన కల్చరల్ డిఫరెన్సెస్ వల్ల, పేరెంట్స్ ఫోర్స్ చేసిన ప్రొఫెషన్స్ వల్ల, ఫోర్స్ ఉంటుంది కదా. బీటెక్ కూడా చాలా మంది అదే ఫోర్స్ వల్ల వస్తారు. చాలా మంది ప్యాషన్ చాలా తక్కువ మందికి ఉంటుంది, ఫోర్స్ ఎక్కువ మంది. లేకపోతే ఏం చేయాలో తెలియని వాళ్ళు వస్తుంటారు. ఇంకా పైగా వేరే ప్రొఫెషన్స్కి ఎక్స్పోజర్ లేక, ఇంకా ఎలాగా అంటే చిన్నప్పటి నుంచి అయితే ఈ డాక్టర్, ఇంజనీరింగ్, గవర్నమెంట్ జాబ్, లేకపోతే వేరే అబ్రాడ్ వెళ్తాం, ఒక ప్రైమ్ జాబ్స్ లాగా చూపించి ఫీడ్ చేసేసేసరికి వాళ్ళ మైండ్ సెట్ అలాగే ఉంటుంది. ఫర్దర్గా అది ఎట్లా ఉంటుంది అంటే పెద్ద అయినా కాళ్ళే ప్రాబ్లమ్స్ ఫేస్ చేసుకుంటుంటారు. అంటే చాలా ఇన్సెక్యూర్ ఫీలింగ్స్ వస్తుంటాయి. వేరేదేమో ట్రై చేద్దామన్నా, వేరే ఇది ఫోర్స్ చేసేసి ఇది సరిగ్గా రానిచ్చకపోతే, ఇప్పుడు ప్రజెంట్ ఇంజనీరింగ్, డాక్టర్ ఫోర్స్ చేసి జాయిన్ అవుతారు. అది సరిగ్గా రానివ్వకపోతే, వాళ్ళు సరిగ్గా పర్ఫామ్ చేయలేకపోతే అసలు వాళ్ళ లైఫ్ వేస్ట్ అయిపోయినట్టు. వేరే పనులు ట్రై చేయడానికి మైండ్ లేక ఉన్నది రాక. సో అవుట్ ఆఫ్ ది బాక్స్ థింకింగ్ ఉండదు ముందు, అది ప్రాబ్లం అయిపోయింది. అది వాళ్ళ తప్పు కాదు, వాళ్ళు పెరిగిన సిచ్యువేషన్స్ ఏమన్నా తప్పదు. కంఫర్ట్ జోన్ నుంచి బయట రావడానికి ముందు భయపడతారు, అది మెయిన్ ప్రాబ్లమ్. దానివల్ల ఏంటంటే చుట్టుపక్కల వాళ్ళందరూ దాంట్లో ఉంచేద్దాం అనుకుంటారు. మనం ఇంకా హ్యాపీగా ఉండిపోతుంది కంఫర్ట్ జోన్లోనే. ఒకసారి కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వచ్చేకి మనకు అసలు రియల్ వరల్డ్ తెలుస్తుంది. మనం పడతాం కానీ నేర్చుకుంటాం మనం పడ్డప్పుడు, మనం పైకి లేకగలుగుతాం. అది మెయిన్ పాయింట్. అది లేకపోతే అలా లేచిన కింద జీవితంలో పనిచేయాలి మనం, అదే ట్రూ. అదే సో అది మెజారిటీ రికగ్నైజ్ చేయక, కొంతమంది ఇవన్నీ డేరింగ్ సో ఇది కూడా ఎందుకంటే ఇది కూడా సొసైటల్ ప్రెజర్, ఫ్యామిలీ ఫియర్ ఉంటుంది. ఇంట్లో వాళ్ళు ఏమంటారు, అది కన్ఫార్మిటీ వర్కౌట్ అవ్వకపోతే ఏంటి. సో జస్ట్ మైండ్ సెట్ ప్లేస్ ఏ మేజర్ రోల్. మైండ్ సెట్ ట్రైన్ చేసుకుని ముందుకెళ్తాం, ఏదైనా తీసుకొని వెళ్తాం. జస్ట్ ప్యాషన్ ఉన్నప్పుడు పెర్సిస్టెంట్గా, ఇంకా వేరే అట్లా ఫ్రెండ్స్ కానీ, రిలేటివ్స్, ఫ్యామిలీ మాట కూడా వినకుండా వెళ్ళి పడితే పడతాడు, లేకపోతే నేర్చుకుంటాడు. ముందు నేర్చుకుని అప్పుడు లభిస్తాడు. హీ కెన్ డూ వాట్ ఎవర్ యూ వాంట్. ఓకే, ఇప్పుడు మీలో ఉన్న ఒక యూనిక్ క్యారెక్టర్ ఏంటి? లైక్ ఆనంద్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అది గుర్తు రావాలి. అలాంటి యూనిక్ క్యారెక్టర్ ఏంటి? యూనిక్ క్యారెక్టర్ అంటే
యూనిక్ క్యారెక్టర్ నేను అందరికీ సపోర్టింగ్గా ఉందాం అనుకుంటాను. ఆనంద్ అంటే ఈజ్ ఏ గుడ్ ఫ్రెండ్, గుడ్ మారల్ సపోర్ట్ కాకపోయినా లైక్ గుడ్ ఫ్రెండ్ ఎట్ ద టైమ్ టు హ్యాంగ్ అవుట్ ఉండటానికి నేను ఒక ఫ్రెండ్ లాగా. ఫ్రెండ్స్ హెల్ప్ చేసుకున్నారు. ఎలాగైనా ఫ్రెండ్ ఆల్వేస్ ఫ్రెండ్ ఇన్ నీడ్ ఇస్ ఇన్ నీడ్. అలాగా అందరితో కైండ్గా ఫ్రెండ్స్తో, ఇంకా ఆ ఫ్రెండ్స్తోనే కాకుండా ప్రతి ఒక్కరితో కైండ్గా ఉంటాం. దట్స్ మై ఇంటెన్షన్ ఇన్ మై క్యారెక్టర్. సో లైక్ హెల్ప్ ఎనీ వన్, డోంట్ గ్రడ్జెస్ ఎవరి మీద పెట్టుకోకుండా, శత్రుత్వం, ఫర్గివ్ even one criticizes me. నీ బిజినెస్కి ఏమైనా అడ్వైజ్ ఏమైనా ఇస్తావా? లైక్ ఇంటర్ వాళ్ళకి 10th వాళ్ళకి అడ్వైజ్ ఏమైనా నీ జర్నీ బేస్ చేసుకుని అడ్వైజ్ ఉందా? లైక్ ఎలాగో ఫారం అంటే ఆ 10th ఉన్నప్పుడు, ఇంటర్లో ఉన్నప్పుడే ఒక నీడ్స్ ఫిక్స్ అవటం బెటర్. తర్వాత ఇంటర్మీడియట్కి వచ్చేసి ఎంపీసీ చేసావు కాబట్టి ఇంజనీరింగ్కి వెళ్ళాలి, బైపీసీ చేసావు కాబట్టి ఎంబీబీఎస్ అని ఒక స్టీరియో టైప్ డెవలప్ చేస్తారు. సో ఇంటర్మీడియట్ కన్నా ముందే మీ జస్ట్ 10th ఉన్నప్పుడు, స్కూల్లో ఉన్నప్పుడు ముందే ఏం చేయాలో అది ఫ్యూచర్ గురించి ఆలోచి దానివైపు వెళ్ళటం బెటర్. మళ్ళీ ఇంటర్మీడియట్కి వచ్చాక కూడా ఈ సొసైటీ అనేది మనం తీసుకున్న బ్రాంచ్ని బట్టి మనం ప్రొఫెషన్ చెప్పేస్తుంది. అదొకటి అయిపోయింది. సో ఇంటర్మీడియట్లో ఉన్నా సరే కొన్ని ఉంటాయి మన ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ లేకపోయినా కొన్ని ప్రొఫెషన్స్. సో వాటి మీద ఫోకస్ చేయడం బెటర్. ఇన్ కేస్ ఈ 12th అయిపోయినా సరే, ఇంటర్ అయిపోయినా సరే పొరపాటునికి రాకుండా నెక్స్ట్ ఒక రెస్పెక్టివ్ కోర్స్ తీసుకోవడం, లేకపోతే అటువైపు వెళ్ళడం బెటర్. స్టీరియో టైప్స్ డెవలప్ చేసుకోకూడదు. అంటే మైండ్ సెట్ మార్చుకోండి. ఇది ఇంతే అన్న మైండ్ సెట్ మార్చుకోవాలి. ఇది ఇంతే కాదు, లైఫ్ ఈజ్ హైవే కాదు, స్ట్రైట్ రోడ్ కాదు. ఎలాగైనా మనమే డిపెండ్ అయి ఉంటుంది. లైక్ సినిమా డైలాగ్, ఇది నా డైలాగ్ కాదు. లైఫ్ ఈజ్ లైక్ పెయింటింగ్. మనం వేసింది బొమ్మ. ఖచ్చితంగా అక్కడ స్కూల్లో కాపీ రైటింగ్ బుక్స్లో ప్రింట్ అయిపోయి ఉంటాయి అక్షరాలు, వాటిని ఫాలో అయ్యి రాస్తుంటారు. లైఫ్ అలా కాదు, వాటిని ఫాలో అయ్యి రాయటానికి ఏమీ లేదు. లైక్ వైట్ బోర్డ్, ఇష్టం వచ్చింది రాసేసుకోవచ్చు. మనకి ఏం వస్తుందో అదే ఉంటుంది.